హై హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ 12th వీక్ నామినేషన్ ప్రాసెస్లో ఉన్న 6 మెంబర్స్కి ఓటింగ్ ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చూస్తే ఫస్ట్గా అయితే నిన్న టాస్క్ల గురించి కొన్ని చెప్పాను కదా. ఇది కూడా చూస్తే డిమాండ్ పవర్ అయితే విన్ అవటం జరిగింది. అది కూడా చూస్తే మానస్ మీద ఈ టాస్క్ అనేది ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఒక విలేజ్ టైప్లో ఏదో ఒకటి ఉంటాయంట. దాంతోపాటు ఇంకా ఏదో కూడా పెట్టారు. మొత్తం మీద చాలా కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట టాస్క్ అనేది. ఇప్పుడు ఈ టాస్క్‌లో కూడా ఈ డిమాండ్ పవన్ అయితే విన్ అయిపోయి కెప్టెన్ కంటెండర్‌గా అయితే రావడం జరిగింది. ఇప్పటికీ చూస్తే పవన్ కళ్యాణ్ కూడా కెప్టెన్ కంటెండర్‌గా రావడం జరిగింది. ఇక ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్స్ అయితే అయ్యారనమాట. ఇంకా అవుట్ అయిపోయిన వాళ్ళల్లో చూస్తే మాత్రం భరణి గారు, ఇంకా తర్వాత తనుజ, సుమన్ శెట్టి గారు, ఈ ముగ్గురు అయితే ఇప్పటికీ అవుట్ అయిపోయారనమాట. ప్రిన్స్ కూడా హౌస్ లోకి అయితే రావడం జరిగిందనమాట. ఇంకా టాస్క్ గురించి కొంచెం డీటెయిల్స్ అనేది క్లియర్గా లేదు. కొన్ని తెలిసాయి కానీ అది క్లియర్గా లేదు, అందుకే చెప్పట్లేదు. ప్రిన్స్ ఎవరితో ఆడారు, ఏం జరిగింది అనేది నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఎవరెవరు వచ్చారు ఈ రోజు కూడా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఫస్ట్ ఓటింగ్ చూద్దాం. చూస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్లో అయితే ఇప్పటికీ తనుజ అయితే ఉందన్నమాట. ఇంకా తనుజకి చూస్తే మాత్రం ఓటింగ్లో అయితే 27 వరకు వస్తుంది ప్రజెంట్ నేను చేసే ఓటింగ్ టైంకి. సెకండ్ పొజిషన్లో చూస్తే కళ్యాణ్ అయితే ఉండడం జరుగుతుంది. కళ్యాణ్కి కూడా ఒక 25 వరకు వస్తుంది అనమాట. కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు, ఓటింగ్లో దగ్గరికి వస్తున్నారనమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది, కానీ ఓవరాల్గా అయితే ఇప్పటికి చూస్తే మాత్రం తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. థర్డ్ పొజిషన్లో చూస్తే మాత్రం ఇమ్ము కనిపిస్తున్నారు. ఇమ్ము కూడా ఒక 10% ఓటింగ్ అయితే వస్తుంది. భరణి గారికి, డిమాండ్ పవన్కి ఓటింగ్ అయితే ఇప్పటికి ప్రజెంట్ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళకి మంచి ఓటింగ్ వస్తుంది. ఇద్దరికి కూడా చూస్తే మాత్రం ఒక 7% ఓటింగ్ అయితే ప్రజెంట్ అయితే ఉంది. అది కూడా ఓవరాల్గా చూసి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం సంజన గారికి కూడా ఒక 7 వరకు వస్తుంది. ఆమె కూడా ఈ వారం సేఫ్ జోన్లోనే ఉంటారు. ఇక తర్వాత పొజిషన్లో చూస్తే సుమన్ శెట్టి గారు, లీస్ట్లో చూస్తే దివ్యనికిత, వీళ్ళిద్దరూ మాత్రం ఈ వారం అయితే డేంజర్ పొజిషన్. ఈ వారం డబుల్ కూడా పెట్టచ్చు, లేదంటే ఒక్కళ్ళని కూడా పంపించవచ్చు అనమాట. ఈ 8 మెంబర్స్లో మీ ఫేవరెట్కి మాత్రమే ఓటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఏంటనేది మళ్ళీ అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.